మీ చేతిలో ఉంది. 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి అవినీతిని మీరు తూర్పారబట్టినారు. ప్రజలకు ఈ ప్రజాక్షేత్రంలో వీళ్ళకి శిక్షిస్తాం మేము ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. ఇవాళ 2 ఏళ్ళు అయింది. ఒక నాయకుడు అయితే విమానంలో కాళ్ళు మొక్కినాడనే వార్తలు వచ్చినాయి. ఒక నాయకుడు అయితే విమానంలో కాళ్ళు మొక్కినాడనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఆ నాయకుడు ఎవరు, ఎందుకు ఆయన్ని క్షమించినారో కూడా చెప్పాల్సిన అవసరం. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు విమానంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఒక నాయకుడు విమానంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినాడు. అక్కడే వాళ్ళిద్దరి మధ్యన చర్చలు జరిగినాయి అనేటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. అది నిజమా కాదా కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా, ఆయన కాదు, ఆయన బహిరంగంగా కనపడింది. వాళ్ళిద్దరే చెప్పాలా, కలిసిన ఆయన కలుసుకున్న ఆయన చెప్పాలా. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగంగా కూడా చూడాలి, అవినీతి జరగకుండా చూడాలి, అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు ఉండాలి. కేసులు పెడతామని రుతురాగాలని ఆయన మా మీద సీరియల్ అన్నాడు. కానీ నిజంగా సీరియల్ ఎవరు నడుపుతున్నారంటే కాంగ్రెస్ పార్టీనే సాగతీత సీరియల్ నడుపుతా ఉన్నది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలనేటటువంటి సంకల్పం మీకు బలంగా ఉంటే కనుక ఇప్పటికైనా కవితక్క ఇచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకొని దాని మీద చర్యలు చెప్పండి. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు కూడా మీరు స్వీకరించండి. న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించేటటువంటి బాధ్యత మీకున్నది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు మాట్లాడతారు, బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఒకటి మాట్లాడతారు, బీఆర్ఎస్ ఎట్లా ఉన్నాయని మాట్లాడతారు. స్పష్టంగా చెప్తున్నాం, మాకు చిత్తశుద్ధి ఉన్నది, పరిష్కారమే మేము కోరుకుంటా ఉన్నాం. కంక్లూజన్ లో ఎక్కడైనా ఏదన్నా లీడర్లకు కొద్దిగా పరిచయాలు, ఫ్రెండ్షిప్లు, లేకపోతే కొన్ని సంబంధాలు ఏమైనా ఉంటాయి. బీజేపీకి అవకాశమే ఉండదు. ఒక మాట బాధ కలవచ్చు, బీజేపీ కలవచ్చు అన్న. ఇక్కడ బాధ ఏంటంటే రాజకీయాలు వేరుగా ఉంటున్నాయి, కానీ ఆర్థిక లావాదేవీల దగ్గర ఒకటే ఉంటున్నాయి. చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు జరుగుతున్నాయి. ఆ కోణంలోనే కుట్రలు జరుగుతున్నాయి. నేను బలంగా చెప్తున్నా, ఈ చీకటి స్నేహాలు, చీకటి ఆర్థిక లావాదేవీల పరంపర కొనసాగుతున్నాయి. ఒకటే లైన్ ఏమంటున్నానంటే, ప్రజలకు రాజకీయాల్లో వేరుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆర్థిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలు కొనసాగించుకుంటూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, పదవులు కాపాడడం కోసం చీకటి ఒప్పందాల్లో భాగంగా కూర్చొని కవితకను పూచిగా చూపించి ఈమె వైపు తిప్పి రాజకీయ నాయకులు చాలా మంది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకుండే ఆర్థిక సంబంధాలు పార్టీలకు అతీతంగా నడిపిస్తారు. ఇది జగమెరిగిన సత్యం, జనమెరిగిన సత్యం, ప్రజలకు తెలుసు ఆ విషయం. ఈ నాయకులు ఎవరు శుద్ధపూసలు కాదు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో అధికారంలో లేకపోయినా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. ఇది జనానికి తెలుసు. వాళ్ళ బతుకులలో సాగిపోతున్నాయి, వాళ్ళదే రాజ్యం